राहुल गांधी ఇక్కడ చోరు ఓట్లు మొత్తం దొంగ ఓట్లు అది वोट चोरी ये चोर वोट। मैं राहुल गांधी जी से कहना चाहता हूं, आप संविधान को पकड़ के बिहार में एक यात्रा भी आपने किया। आपने बार बार कहा कि एसआईआर जो है बहुत नाइंसाफी है बिहार की जनता के साथ। वोट चोर गद्दी छोड़ करके आपने अच्छा लंबा चौड़ा भाषण भी दिया, पर यहां पे तेलंगाना में आपकी सरकार जो है आज वही काम कर रही है। यहां पे तो चोर वोट डलवाने की कोशिश कर रही है। करीब करीब हमारे हिसाब से 23,000 वोट, और उनमें से ज्यादातर फेक वोट ही हैं। कुछ होंगे, कुछ सही वोट भी होंगे, मैं ये नहीं कह रहा हूं कि सारे के सारे गलत हैं, कुछ सही वोट भी शायद होंगे, पर ज्यादा से ज्यादा अगर आप देखेंगे लगता है कि कांग्रेस वालों ने बूथ लेवल ऑफिसर से मिलके मिली जुली एक ये जो हरकत की है, इसको लेके जरूर शिक्षा मिलनी चाहिए, इसको लेके जरूर इलेक्शन कमीशन को एक्शन लेना चाहिए, और राहुल गांधी जी को भी इस बारे में बोलना होगा। इस बारे में आपको भी जवाब देना होगा कि आपकी सरकार यहां जो काम कर रही है ये क्या कैसे बिहार से अलग है। जो बीजेपी कर रही है वहां पे और आपकी गवर्नमेंट यहां पे कर रही है क्या अलग है, कोसी आप दोनों में क्या फर्क है, ये आपको जनता को बताना होगा। थैंक यू। ఒక భర్త చనిపోయిన మహిళ ఏడిస్తే దానికి కూడా రాజకీయం చేసేంత మానసిక దౌర్భాగ్యం ఉండడమే మరి కాంగ్రెస్ పార్టీ యొక్క నీతిమాలిన నీతిబాహ్యమైన రాజకీయానికి నిదర్శనం। అంతమందిని చూసి నాకు గోపీనాథ్ గారు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు మా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో అని చెప్పి ఆమె కంటతడి పెడితే ఆమె భర్తను తలుచుకొని, భర్త చనిపోయి ఇంకా 6 నెలలు కూడా కాలేదు బ్రదర్, బాధ ఉండదా? భారతదేశంలో మన సాంప్రదాయంలో డెఫినెట్గా భర్తను ప్రతిరోజు తలుచుకుంటారు, తండ్రిని తలుచుకుంటారు, పిల్లలు చనిపోయిన తర్వాత తలుచుకోరా? కుటుంబ సభ్యులకు ఆ మాత్రం ఉండదా? అంతమందిని చూస్తే ఇమోషన్లో ఆమె బాధపడితే దానికి కూడా రాజకీయం చేయడం అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎంత నీతిమాలిన మనుషులో, ఎంత సిగ్గుమాలిన మనుషులో, ఎంత దిగజారుడు రాజకీయానికైనా సిగ్గు లేకుండా మరి ఇప్పుడైతే మీరు చూశారు ఇక్కడ ఏ రకంగా దొంగ ఓట్ల భాగవతంతో వాళ్ళు ముందుకు వస్తున్నారో మీకు అర్థమైంది। ఇంకోవైపు మహిళల్ని అవమానిస్తాం, బిడ్డ మీద కేసు పెట్టినారు, ఇంకా ఘోరం అది। తల్లి కోసం తిరుగుతుంది ఆ అమ్మాయి, ఆమె కూడా కేసు పెట్టారు। ఎంత నీతిమాలిన రాజకీయం చేస్తుందో కాంగ్రెస్ పార్టీ దీన్ని బట్టి చెప్పొచ్చు। థ్యాంక్ యూ। ఇక దీని మీద ఏమైనా ఉంటే అడగండి, మిగతా విషయాలు వద్దు దయచేసి। డెఫినెట్గా అవుతాం, ఇక అన్ని దర్వాజాలు కొడతాం పోయి, కానీ చూస్తుంటే మాత్రం మరి మొత్తం కిందికి వెళ్ళి మీద దాకా అంతా కొల్యూడ్ అనేట్టే కనబడుతుంది। కాంగ్రెస్ బీజేపీ ఎట్లా కొల్యూజన్ గవర్నమెంటే నడుస్తుంది ఇడా। మరి రేవంత్ రెడ్డి ఏమైనా చెప్పిండో ఏమో పైకి, ఏం మాట్లాడొద్దు ఈ విషయాల్లో, ఎందుకంటే మా దొంగ ఓట్లతోనే గెలవాలనుకుంటున్నాం అన్నడేమో, మరి అయినా గెలవరు, అది కూడా చెప్తున్నాను నేను। ఇన్ని కథలు పడ్డా గెలవరు, మళ్ళీ ఖచ్చితంగా అక్కడ మంచి మెజారిటీతో గెలిచేది బీఆర్ఎస్ఏ గెలుస్తుంది, బ్రహ్మాండం గెలుస్తాం, అందులో కూడా మాకు డౌట్ లేదు। నేను ప్రజెంట్ ఇస్తున్నా కదా, నేను ప్రజెంటేషన్ ఇచ్చిన ఒక్క నిమిషం, సెప్టెంబర్ 2 నాడు ఓట్లు ఎక్కినాయని చెప్తున్నా మీకు కుల్లా ఒక్కొక్క మనిషికి 3 ఓట్లు 4 ఓట్లు లేని ఇళ్ళల్లో ఓట్లు। ఇప్పుడు నేను చూపెట్టింది ఏమన్నా నా కథనా, నా సొంత కవిత్వమా? మీకు ఆధారాలు ఇస్తున్నా। మీరు మీడియా కూడా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం మర్చిపోయారు। ఒక్క తెలుగు మీడియా అయినా పోయి చూసిండా? మీకు ఇంత పెద్ద షికాయత్ చేస్తే పోయి కనీసం ఎంక్వైరీ చేసిండ్రా? వాడోడో చెప్పిండు వీడోడో చెప్పిండు అని రాసుడు తప్ప మీకేడమైంది మీడియాకు పోయి చూడరా కనీసం ఏమవుతుంది, నిజంగా ఓట్లున్నాయా లేవా అని? ఎల్లయ్య చెప్పిండు మల్లయ్య చెప్పిండు, నేను చెప్పేది నమ్మని అంటలేను, నేను చెప్పింది తప్పని మీరు చూడండి, కావాలంటే చెక్ చేయండి, మేము వద్దంటలేం కదా। మీరు అసలు ఆ పని చేయట్లేదు, మీరు మమ్మల్ని అడగడం కాదు, ఏదో మేము కోర్టులో మీద ముద్దాయిల్లాగా మీరు లాయర్లలాగా పోయి చూడండి ఒకసారి ఫీల్డ్కి, తప్పకుండా మంచి జరుగుతుంది ప్రజలకు కూడా। जी नहीं, मैं राहुल जी से मैं बस एक ही चीज़ पूछना चाहता हूँ, राहुल गांधी जी से, कि आप जब कहते हो कि बिहार में ऐसा हुआ है, वहाँ की हुकूमत ने और सेंट्रल गवर्नमेंट ने इलेक्शन कमीशन के ज़रिए ये सब किया है, जो भी हरकतें हैं वो पॉइंट आउट कर रहे थे, कर्नाटक में ये किया, महाराष्ट्र में वो किया, बिहार में ये कर रहे हैं, तो तेलंगाना में आपकी सरकार है और यहाँ पे तो बूथ लेवल ऑफिसर सारे गवर्नमेंट के एम्प्लॉई हैं, और आपकी गवर्नमेंट यहाँ पे पूरी तरह से आपके लीडर फेक वोटर आईडी कार्ड डिस्ट्रीब्यूट कर रहे हैं, और वही फेक वोटर उनके घर में 3 वोट रहते हैं एक आदमी का, आपके कैंडिडेट के जो आपके उम्मीदवार हैं उनके भाई का 3 वोट रहता है। इसका जवाब क्या राहुल गांधी नहीं देंगे? इलेक्शन कमीशन जो किया नहीं किया स्टेट वो अलग बात है, पर राहुल गांधी के जो पार्टी कर रही है यहाँ पे
एक एक घर में 3-3 वोट उनके खुद के भाई, और साथ ही साथ पूरी उनकी गवर्नमेंट की तो लग रहा है कि कोल्यूजन है नीचे ऑफिसरों के साथ। इसीलिए तो एक जो घर नहीं है उसमें 42 वोट, कोई घर नहीं वहां पे, उसमें 42 वोट दिखते हैं। एक एक आदमी का वोट 2-2 बार आता है, कहीं नागर कर्नूल से सिरसिला से यहां शिफ्ट होता है, उसको खुद नहीं पता कि उसका वोट यहां पे शिफ्ट हो गया। तो ये सारे हरकत यहां कांग्रेस पार्टी कर रही है, शायद लो लेवल ऑफिसर के साथ कोल्यूड होके। इस बारे में राहुल गांधी को बोलना चाहिए, राहुल गांधी को जरूर रिस्पॉन्ड करना चाहिए। हाँ, अगर इलेक्शन कमीशन का गलती है तो जरूर उस पर कार्रवाई होना चाहिए, अगर कोई ऑफिसर ने गलत किया तो उसको भी सजा मिलना चाहिए। आश्वासन हमें यही दिया गया था कि तहकीकात होगी, इन्वेस्टिगेशन होगी, जांच होगी, पर 24 घंटा हो गया, इतनी बड़ी मामला है, इतनी संगीन मामला है, आज तक कुछ नहीं हुआ। तो हम इसीलिए सोच रहे हैं कि कल सुबह हाईकोर्ट में चले जाएंगे, वहाँ पिटिशन डालेंगे और हाईकोर्ट के जरिए एक डायरेक्शन लाने की कोशिश करेंगे, क्योंकि आवाज़ तो नहीं आ रहा वहाँ से, कोई रिस्पॉन्स तो नहीं आ रहा, कोई रिप्लाई आया ही नहीं हमें, तो मजबूरन जाना पड़ेगा। वी हैव टू गो एंड नॉक ऑन द डोर्स ऑफ कोर्ट ऑफ लॉ। Without doing it, they're supposed to do their job, work with some common sense. काम करो अपना, और क्या है। आप लोग अपना काम कर रहे हो, हम लोग अपना काम कर रहे हैं। If a political party can identify so many malpractices, हम एक पार्टी हैं तेलंगाना में, और हमारे लीडर और हमारे बच्चे, हमारे कार्यकर्ता अगर घर घर जाके इतने माल प्रैक्टिसेस को पकड़ सकते हैं 2 दिन में, 24 घंटे में और 48 घंटे में इतने कुछ हम लोग पकड़ सकते हैं, तो हाउ कम इलेक्शन कमीशन विथ ऑल इट्स माइट, विथ ऑल इट्स ऑफिसर्स फ्रॉम टॉप टू बॉटम नहीं पकड़ सकते हैं क्या सब? लेट देम डू देयर जॉब प्रॉपर्ली, उसको तनख्वाह मिलता है, दे गेट अ सैलरी, दे गेट पेड फॉर दिस, दे शुड डू देयर जॉब प्रॉपर्ली इज ऑल वी आर आस्किंग। ठीक से करने को बोलिए। यस। When we saw the Congress candidate, वो दिखाओ भाई वो slide, Congress candidate distributing the, when we saw that the Congress candidate was distributing voter ID cards, we said then there is something seriously wrong with the system. Who is he to distribute this? He is nobody. He has no authority, no jurisdiction of distribution of cards. Then we started digging into the matter कि अगर ये कर रहा है तो दाल में कुछ काला है, कुछ तो काला है। कांग्रेस वाले ये हरकत कर रहे हैं, फेक वोटर आईडी कार्ड अगर डिस्ट्रीब्यूट कर रहे हैं, वो फेक है सही है मुझे नहीं पता, इलेक्शन कमीशन को बताना होगा। केस तो दर्ज हुआ कि वो फेक आईडी कार्ड है। तो जब ये निकला मामला, देन वी गॉट इट आउट कि कुछ गड़बड़ है, इसलिए वी स्टार्टेड गोइंग हाउस टू हाउस। एंड लेट मी से दिस, सी वी आर अ पार्टी बट वी कांट गो टू मोर देन 1 लाख हाउसेस, सो वी वेंट टू अ फ्यू हाउसेस और इतना कुछ मिला हमें। अगर घर घर जाएगा और घर घर वेरिफिकेशन होगा